వైఎస్ఎం న్యూస్ కి స్వాగతం. 84 లక్షల జడజన్మల అనంతరం పొందే అరుదైన మానవ జన్మకు ముక్తి ద్వారానే సార్థకత కలుగుతుందని పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీషా అన్నారు. పిఠాపురం కాకినాడ రోడ్ నందలి శ్రీ విశ్వవిజ్ఞాన విద్యా ఆధ్యాత్మిక పీఠం నూతన ఆశ్రమ ప్రాంగణంలో 3 రోజుల పాటు జరిగే పీఠం 97వ వార్షిక జ్ఞాన మహాసభలు ఆదివారం అత్యంత ఘనంగా ప్రారంభమయ్యాయి. ముందుగా జ్యోతి ప్రజ్వలనతో పీఠాధిపతి సభలను ప్రారంభించారు. ఈ సందర్భంగా అలీషా మాట్లాడుతూ జీవాత్మ పరమాత్మగా పరిమాణం చెందే అద్భుత అవకాశం ఒక్క మానవ జన్మకు మాత్రమే ఉందని అన్నారు. ముక్తిని పొంది తరించడం కోసం జీవాత్మ మానవునిలోని మానసిక శారీరక వ్యవస్థలో ప్రేరణ కలిగిస్తుందని పేర్కొన్నారు. ధర్మ మార్గంను అనుసరించడం ద్వారా మాత్రమే ముక్తిని పొందగలుగుతారని తెలిపారు. ముక్తిని పొందాలంటే కోరికలు లేని స్థితికి మానవుడు చేరుకోవాలని, అందుకోసం గురువును ఆశ్రయించి ఆధ్యాత్మిక తాత్విక తత్వ జ్ఞానాన్ని గ్రహించాలని వెల్లడించారు. శ్రీ విశ్వవిజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం నందు అందిస్తున్నటువంటి జ్ఞాన ధ్యాన మంత్రశక్తులతో కూడిన త్రయా సాధనను అవలంబించడం ద్వారా భక్తి తృప్తి ముక్తి లభిస్తాయని తెలిపారు. మేలో ఉండడం అన్నది ఈ ఆధ్యాత్మిక విద్యతో మనకు వచ్చేటువంటిది ఏమిటి అన్నప్పుడు సంస్కారాలు ప్రసాదింపబడుతున్నాయి. ప్రతి మానవుడు ఆయా మత ధర్మాల్లో ఉండేటువంటి ఆయా సంస్కారాలను అనుసరించి మనుగడ సాగిస్తున్నాము. ఆ మనుగడలో మనలో ఉండేటువంటి తత్వం భౌతిక, కాబట్టి మనలో ఉన్న 96 తత్వాలు, అదేవిధంగా భౌతికవాదంలో ఉండేటువంటి కాంతి తత్వాలు, 53 సంవత్సరాల కాల ప్రవాహంలో ఆధ్యాత్మిక తాత్విక జ్ఞాన మార్గంలో పయనింపజేస్తూ 8 మంది పీఠాధిపతులు ఈ పీఠాన్ని ఒక మహోన్నతమైనటువంటి స్థితిని ఆధ్యాత్మిక మార్గంలో పయనింపజేసేటువంటి ఉత్కృష్టమైనటువంటి తాత్విక జీవన తత్వం, తాత్విక జీవన మార్గము శ్రీ విశ్వ విజ్ఞాన విద్యా ఆధ్యాత్మిక పీఠం యొక్క తత్వము. అందుచేత ఈ పీఠం యొక్క తత్వంలోనే మనకు చెప్పబడుతుంది విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠము. విశ్వం అన్నప్పుడు ఈ సృష్టిలో ఉత్కృష్టమైనటువంటి జీవి 84 లక్షల జీవరాశులను క్షాళనం చేసుకుని ఆవిర్భవించినటువంటి జీవి మానవుడు. ఇందువల్ల మానవుడు గొప్పవాడు అని చెప్పబడుతున్నాడు అన్నప్పుడు మానవునికి భగవంతుడు ప్రసాదించినటువంటి మేధాశక్తి ద్వారా మానవుడు గొప్పవాడు, ఉత్కృష్టమైనటువంటి జీవి అని చెప్పబడుతున్నాడు. అటువంటి ఉత్కృష్టమైనటువంటి జీవిగా ఈ సృష్టిలో తెలియబడుతున్నటువంటి మానవునికి విద్య, విజ్ఞానము, సంస్కారము, ఆధ్యాత్మిక తత్వము, ఈ అంశాలు అన్నీ పొందగలిగినప్పుడే నిజమైనటువంటి మానవుడు అని చెప్పబడుతున్నారు. అటువంటి మానవునికి ఒక ఆధ్యాత్మిక బాటను తెలియజేసేటువంటి తత్వమే శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం యొక్క తత్వము. అంచేత ఈ పీఠం యొక్క తాత్విక విధానం ఏ విధంగా ఉంది అన్నప్పుడు ఇది మతాలకు అతీతంగా ఈశ్వర ఏకత్వ ప్రతిపాదితమైనటువంటి తత్వాన్ని మానవత్వమే మతము, మానవత్వమే మతము, మానవత్వమే ఈశ్వరత్వము అనేటువంటి సూఫీ ఆర్ష సిద్ధాంత ప్రాతిపదికన మానవుల్లో ఈశ్వరత్వాన్ని పొంది తరించేటువంటి తాత్విక జ్ఞాన మార్గాన్ని తెలియజేసేటువంటి జీవన తాత్విక మార్గము